హాయ్ ఫ్రెండ్స్. నేను ఎలక్ట్రికల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేస్తే నాకు తెలిసింది ఏమంటే ఎక్కువగా 2-3 బ్రాండ్స్ మాత్రమే సేల్ జరుగుతున్నాయి. ఎందుకు అంటే అట్లా మన బ్రెయిన్లోకి ఎక్కిచ్చేసినారు ఇవే బ్రాండ్స్ ఇవే అనేసి. ఎలా అంటే మనకి ఏదైనా బాగా గుర్తుండేది ఎప్పుడు రిపీటెడ్గా చూసినప్పుడు లేదా రిపీటెడ్గా విన్నప్పుడు. అట్లా ఒక సెలబ్రిటీని పెట్టి ఒక టీవీలో యాడ్స్ రిపీటెడ్గా ఇచ్చి అట్లా మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఎక్కిచ్చేసినారు ఇదే బ్రాండ్స్ అని. అది ఆ తర్వాత ఏం చేస్తాం, మనం ఎవరన్నా అడిగినా అంటే పలానా ప్రోడక్ట్ నేను కొంటున్నా అన్నప్పుడు ఏం చేస్తాం, మనం వాడకపోయినా మనకు తెలియకపోయినా ఆ బ్రాండ్ పేరు చెప్పేస్తాం. ఎందుకంటే మనం టీవీలో బాగా చూసినాం, విన్నాం కాబట్టి. అట్లా మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఎక్కిచ్చేసినారు ఇవే బ్రాండ్స్ అని. సో ఆ తర్వాత ఏం జరిగింది, మనం ఎవరికి అడిగినా అట్లే చెప్తాం. అట్లా రిపీటెడ్గా స్ప్రెడ్ అయిపోయింది అందరికీ. సో ఇవే బ్రాండ్స్, సో ఈ ఈ కేటగిరీలో ఈ ఇండస్ట్రీలో ఈ బ్రాండ్స్ ఉన్నాయి ఫేమస్ అని ఫేమస్ చేసినారు. సో ఈ కాస్ట్ ఎవరి మీద పడుతుంది, ఈ సెలబ్రిటీని పెట్టి టీవీలో యాడ్స్ ఇచ్చి ఇవన్నీ చేసిన కాస్ట్ ఎవరి మీద వేస్తాడు, ఏ బిజినెస్ అయినా ఎవరైనా వాళ్ళ జోబులో నుంచి తీసి అయితే ఇవ్వరు. సో ఇదేం చేస్తారు, ఆ ప్రోడక్ట్ మీద యాడ్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ మీద యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రోడక్ట్ కాస్ట్ పెరుగుతుంది. ప్రోడక్ట్ కాస్ట్ పెరిగినా కూడా మనం కొంటాం, ఎందుకంటే ఇది పెద్ద బ్రాండ్ అని మన బ్రెయిన్లో ఫిక్స్ చేశారు కదా. సో మనం దీంట్లో నుంచి బయట పోం. ఎవరన్నా మేము ఇది వాడుతామన్నా కూడా అదొద్దు, ఈ బ్రాండ్ వద్దు, ఈ బ్రాండ్ కొని అంటారు. ఎట్లా అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక బ్రాండ్ చూసిన నేను, కోలర్. అది ఎవరికి తెలియదు బ్రాండ్, నాకు తెలీదు. సో ఈ బ్రాండ్ ఉంది అనేసి. సో ఒక 3-4 సార్లు చూసినాను, టీవీలో అడ్వర్టైజ్ వస్తుంటే చూసిన, ఈ బ్రాండ్ ఉందా అని మొన్న సెర్చ్ చేస్తే దాని ప్రైజెస్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక కమోడ్ వచ్చి 7,50,000 ఉంది. ఒక బాత్రూమ్ వచ్చిన కమోడ్, దానికి 7,50,000 పెడుతున్నాము. సో అట్లా అయిపోతుంది అనమాట, కాస్ట్ పెరుగుకుంటే వెళ్ళిపోతుంది మన అడ్వర్టైజ్ ఇచ్చేబట్టి. అది ఎలా అంటే మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఎలా ఎక్కుతుందంటే తెలిసిన, ఇప్పుడు మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటారు, అప్పుడు ఏం చేస్తారు, క్లచ్ పట్టుకొని బ్రేక్ వెళ్ళని క్లచ్ పట్టుకొని ఆఫ్ అయిపోతుంది, గేర్ వేసేటప్పుడు క్లచ్ పట్టుకొని సౌండ్ వస్తుంది. అట్లా జరుగుతుంటే అదే ఒకసారి మీరు అలవాటు అయిపోయినారు డ్రైవ్ చేసి అప్పుడు ఏం చేస్తారు, మీకు తెలియకుండానే జరిగిపోతాయి ఆటోమేటిక్గా. మీకు తెలియకుండానే అన్నీ చేస్తారు, మీరు డ్రైవింగ్ నీట్గా చేస్తారు. సో అట్లా ఈ బ్రాండ్స్ని కూడా బ్రెయిన్లోకి ఎక్కిచ్చేసి కాస్ట్ పెంచేసి బ్రాండ్స్ డబ్బులు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మనము క్వాలిటీ బాగుంది, ఈ బ్రాండ్ కంటే ఈ క్వాలిటీ బాగుందని వేరే తెలియని బ్రాండ్ కొత్త బ్రాండ్ ఇచ్చినామనుకో తీసుకోరు, ఫ్రీగా ఇచ్చినది తీసుకోరు. ఎందుకు లేప, ఆ బ్రాండ్ ఉంది కదా, ఈవెన్ క్వాలిటీ బాగున్నా కూడా తీసుకోరు. సో ఇండస్ట్రీ అంతా అట్లా అయిపోతుంది. సో కాబట్టి మీరు చూసుకోండి, యాడ్స్ వల్ల మీరు ఇంపాక్ట్ అవుతున్నారా.